guys, I'm Prashita. Welcome to my channel. Welcome back to my channel. ఈ రోజు నేను మీకు తెచ్చిన రివ్యూ వచ్చేసి మన ఈ 2026 లో అవైటెడ్ మూవీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది మన ప్రభాస్ ది వచ్చేసి ఫాజీ అండ్ తర్వాత వచ్చేసి రామాయణ్. ఈ రెండు మూవీస్ ది మోస్ట్ అవైటెడ్ బై ద ఫ్యాన్స్. కానీ ఈ రెండు మూవీస్ ది లీక్స్ అయిపోయాయి అబ్బా ఈ వీకెండ్. లైక్ నాకు కూడా పాపం అనిపించింది. సో అసలు ఏం లీక్స్ అయ్యే దానివల్ల ఏం ఎఫెక్ట్ అయ్యేది అనేది ఈ వీడియో. ఫస్ట్ వచ్చేసి మన రామాయణ ట్రైలర్ అంతా లీక్ అయిపోయింది. సో ఏమైంది అంటే 18 జూలైన ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ అనే ఒక గ్రాండ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్కి ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ని లేకపోతే ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్ని లేదా ఫ్యూ సెలెక్టెడ్ కంటెంట్ క్రియేటర్స్ని పిలిచారు. ఎందుకు పిలిచారు అంటే హాలీవుడ్లో కూడా డీసీ కానివ్వండి ఏమైనా వస్తున్నప్పుడు కామిక్ కాన్స్ ఇలా పెట్టి కొన్ని కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరినీ పిలిచి బిల్డప్ చేస్తారు హైప్ని. వీళ్ళు బయటికి వెళ్ళి ఓ మై గాడ్ ఆ ఈవెంట్ వాజ్ అమేజింగ్, యూ గైస్ హ్యావ్ టు వెయిట్ అది ఇది అని చెప్తారు. సో ఈ ఈవెంట్లో మనం మొత్తం క్యాస్ట్ అందరూ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడమైనా కానివ్వండి లేదా ట్రైలర్ గ్లిమ్సెస్ ఇవన్నీ చూపించినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి ఒక మంచి రివ్యూ ఇవ్వాలి అనేది మొత్తం మన టీం అనుకున్నది. కానీ మన క్రియేటర్స్ ఆగరు కదా. దేర్ ఆర్ సోర్సెస్ దట్ ఎన్డీఏ కూడా సైన్ చేయించారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. మీరు బయటికి వెళ్ళి ఏం చెప్పకండి అని ఎన్డీఏ కూడా కొన్ని కంటెంట్ క్రియేటర్స్తో సైన్ చేయించారనే టాక్ అయితే ఉంది. అది మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ ఆ టాక్ అయితే ఉంది. డిస్పైట్ దట్ మన కంటెంట్ క్రియేటర్స్ బయటకు వచ్చి విత్ ఇన్ అవర్స్ లో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది బయటికి. అయిన ఫ్యూ అవర్స్ కి మన ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా వచ్చేసి యాంటీ ప్రైవసీ అనే ఒక టీమ్ ని క్రియేట్ చేసేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రిపోర్ట్ చేస్తాము, ప్రైవసీ కింద కేసులు వేస్తాము అది ఇదని చాలా చేయడానికి ట్రై చేశారు, ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అప్పటికే ఆ డ్యామేజ్ అయిపోయింది. యష్ లుక్స్ రివీల్ అయిపోయాయి, రణబీర్ యాక్టింగ్ రివీల్ అయిపోయింది, విఎఫ్ఎక్స్ రివీల్ అయిపోయి అవి చూసేసి అప్పటికే నెగిటివ్స్ కూడా బయటకు వచ్చేయడం స్టార్ట్ అయిపోయి అరే బాగాలేదురా చెత్త సినిమా ఇది అది చెప్పడం వచ్చేసింది ఆల్రెడీ బయటికి. కానీ మీరే ఆలోచించండి, ఒక మొబైల్లో షేకీగా ఒక 144 పిక్సెల్స్ ఉన్నది ఒక జూమ్ చేసి ఒక షేక్ వీడియో తీసినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ బాగాలేదు, సినిమా బాగాలేదని మనం ఎలా చెప్తాం? అది ఎక్స్పీరియన్సే కాదు. నిజంగా మనం ట్రైలర్ రిలీజ్ అవుతుంది చూసారు జూలై 24న, ఆ సౌండ్ విని విఎఫ్ఎక్స్ని చూసి ఆ క్లారిటీ చూసి అప్పుడు బాగాలేదని చెప్పిన ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పటికే డ్యామేజ్ అయిపోవడం ఆ రామాయణం ట్రైలర్ ఇస్ కొంచెం డిసప్పాయింట్మెంట్. నేనైతే అసలు చూడలేదు ఆ ట్రైలర్. ఐ సజెస్ట్ మీరు కూడా చూడకండి, ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా ఏదైనా సినిమా అంటే మనం. సో వెయిట్ చేద్దాం, జూలై 24కి వచ్చిన రోజు చూద్దాం మనం. ఏమంటారు? నెక్స్ట్ లీక్ వచ్చేసి మన ప్రభాస్ ఫాజీ లుక్. లైక్ ప్రభాస్ అసలు 90s లో ఆ లుక్ ఉంటుంది చూసారు, పీరియడ్ లుక్, అది లీక్ అయిపోయింది. ఇది రిపోర్ట్స్ ప్రకారం అయితే వాళ్ళు టీజర్ ఆర్ ట్రైలర్ని ఎడిట్ చేసినప్పుడు ఒక ఇన్సైడరే తన ఫోన్తో క్లిక్ చేసి ఇంటర్నెట్లో లీక్ చేసేసారు. కానీ మన టీమ్ ఏమైంది అంటే ఫ్యూ అవర్స్లోనే వాళ్ళకి అది తెలిసిపోయేది, బ్లాక్డ్ ఇట్ అండ్ దే మేడ్ అ వెరీ హ్యూజ్ ట్విట్టర్ అనౌన్స్మెంట్ ఆల్సో. ఈ లుక్ని ఎవరు షేర్ చేసినా లేదా రీషేర్లు చేసినా లేదా సోషల్ మీడియా కంటెంట్ కోసం వాడినా కూడా వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము అండ్ బ్లాక్ చేసి పడేస్తాము వాళ్ళ అకౌంట్స్ అని ఒక మంచి వార్నింగ్ అయితే ఇచ్చారు. సో దానివల్ల నేను మీకు చూపించలేను ఆ లుక్ ఏంటి అనేది. నేనేమో డిలీట్ అయ్యే ముందే చూసేసాను ఈ లుక్ని. సో అసలు లుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇట్స్ బేసిక్లీ 90s స్టైలిష్ లుక్ అనమాట. మన రామ్ చరణ్ నాటులో డ్రెస్ ఉంటుంది చూసారా, లిటరల్ ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ అది, ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ అండ్ హ్యాండ్లో ఒక సిగరెట్ ఉండేది. ఇట్స్ ఫైట్ సీక్వెన్స్ లుక్. హెయిర్ ఏమో మొత్తం స్లైట్లీ సైడ్ ఉంటుంది, వెట్ హెయిర్ కైండ్ ఆఫ్. అండ్ నిజం చెప్పనా అసలు ఆఫ్టర్ ద రాధేశ్యామ్ లుక్ ఆఫ్ 90s ప్రభాస్ ఓల్డ్ కనిపించాలి, పిచ్చిగా అనిపించారు అసలు చూడడానికి. నేను ఎంత వీర ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా నాకే రాధేశ్యామ్లో ప్రభాస్ అంత మంచిగా అనిపించలేదు. కానీ ఇది చూసిన తర్వాత బ్రో ఐ ఫెల్ట్ ఓ మై గాడ్ ఈజ్ సో హ్యాండ్సమ్ అనిపించింది నాకైతే. సో యా ఇదైతే నిజంగా బాగుంది ఈ లుక్ అయితే. అసలు ఇది చూసిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇంకా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా నెక్స్ట్ ఏం రిలీజ్ చేస్తారు ఫౌజీ మూవీది అని. సో మీరు ట్రై నాట్ టు సీ ద లుక్. మోస్ట్లీ మీకు కనపడదు బికాస్ ఇప్పటికల్లా ఆ లుక్ మొత్తం తీసేశారు ఇంటర్నెట్ నుంచి. మీకు కనపడింది అంటే చూడండి కానీ షేర్ ఎక్కడా చేయకండి. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ చెప్పాలంటే యాజ్ ఫ్యాన్స్ మనం ట్రైలర్ కానివ్వండి, ఫస్ట్ లుక్స్ కానివ్వండి లేదా ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ మూవీ అసలు తెలుసుకోవడానికి మనం చాలా ఎక్సైటెడ్ ఉంటాం. బిహైండ్ సీన్స్ పిక్చర్స్ కానీ చాలా ఎక్సైటెడ్ ఉంటాం. యాజ్ ఫ్యాన్స్ అది జస్టిఫైడే. కానీ ఒక్కసారి థింక్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్. వాళ్ళు అసలు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు, మార్కెటింగ్ ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు. అదంతా నాశనం అయిపోద్ది లీక్స్ ఎప్పుడైతే వస్తాయో. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళకుండా ఆల్రెడీ నెగిటివ్ థాట్స్ వచ్చేసి లేదా నచ్చలేదని థాట్స్ వచ్చేసి ఇవన్నీ రావడం వల్ల ఇట్స్ బోత్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైమ్ ఫర్ దెమ్. సో లెట్స్ ట్రై టు వెయిట్ ఫర్ ద ఒఫీషియల్ రిలీజెస్ గైస్. మనం వెళ్ళిపోయి లీక్లు చేయడం ఎందుకు చెప్పండి? ఒఫీషియల్ రిలీజెస్ వచ్చినప్పుడు అది చూసి వావ్ భలే ఉంది, దరిద్రంగా ఉంది ఇలా మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. వాట్ డూ యూ గైస్ థింక్ అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చూసారా చూడలేదా ఈ లీక్స్ అనేది కూడా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆర్ అనదర్ ఇంట్రెస్టింగ్ రివ్యూ. టిల్ దెన్ సీ యా.